తాను చెప్పినట్లు చెయ్యని తన మాట వినని వాలంటీర్లపై జగన్ ప్రభుత్వం వేటు వేస్తోంది. గౌరవ వేతనం పెంచాలని సమ్మె చేసినందుకు ఇప్పటికే పలువురిని తొలగించిన వైసీపీ సర్కార్ తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఐప్యాక్ బృందం ఇస్తున్న నివేదికల ఆధారంగా వాలంటీర్లపై అధికారులు వేటు వేస్తున్నారు. వేతనం పెంచాలని అనేక జిల్లాల్లో వాలంటీర్లు ఇటీవల సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆగ్రహించిన ప్రభుత్వం పలు జిల్లాల్లో కొందరు వాలంటీర్లను తొలగించింది. మిగతా వారికి ఇలాంటి గతే పడుతుందని ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల ద్వారా బెదిరింపులకు దిగటంతో సమ్మె విరమించిన వాలంటీర్లు తిరిగి విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వం అక్కడితో ఆగకుండా వాలంటీర్ల నుంచి మరోసారి ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా మరిన్ని చర్యలకు సిద్ధమైంది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతున్న సహచరులను సంఘటితం చేస్తున్న వాలంటీర్ల వివరాల్ని ఐప్యాక్ టీం ద్వారా సిద్ధం చేయించారు. ఇలాంటి వారందరినీ తొలగించాలని ఉన్నత స్థాయి ఆదేశాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పుర నగరపాలక కమిషనర్లు రంగం సిద్ధం చేశారు. 1-2 రోజుల్లో అన్ని జిల్లాల్లో వాలంటీర్ల తొలగింపు మొదలు కానుంది. పనితీరులో వెనుకబడిన వారిని తొలగిస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు చెబుతుండటం గమనార్హం. అనంతపురం జిల్లా వెలుగొప్ప సచివాలయం 2లో వాలంటీర్లుగా పనిచేస్తున్న లింగప్ప, పవిత్ర, అనితను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ రామచంద్ర తెలిపారు. విషయం తెలుసుకున్న వాలంటీర్లు తమ పరిధిలోని లబ్ధిదారుల కుటుంబాలకు చెందిన వారితో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. విధులు సక్రమంగా నిర్వహిస్తున్న తమను ఎందుకు తొలగించారని ఎంపీడీఓను ఆ వాలంటీర్లు ప్రశ్నించారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. వెలుగొప్ప మండలం ఆవులెన్న గ్రామ వాలంటీర్లు ఎర్రమ్మ, వెంకటేష్ ను విధుల నుంచి తప్పించారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ 5గురిని తొలగించినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, సందీప్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్ ఈ మధ్య కాలంలో సమ్మెకి వెళ్ళటం జరిగింది. అంటే ఈ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పర్టికులర్ గా మాత్రం సమ్మెల్లో వాలంటీర్లు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కూడా తమ జీతాల పెంపుకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అనే విధంగా కూడా వాళ్ళందరూ కోరుతూ తమ జీతాలను 18,000 రూపాయలు చేయాలనే విధంగా కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరగకపోయినప్పటికీ కొన్ని జిల్లాల్లో కొంత ఉధృతంగానే జరిగిందనే విధంగా చెప్పుకోవచ్చు. అయితే మంత్రులు కానీ అక్కడ ఉండేటటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాలంటరీ వ్యవస్థ అనేది వాలంటీర్ గా చేయడానికి తీసుకోవడం జరిగింది, కానీ ఇది ఒక కీలకమైనటువంటి పోస్ట్ గా కానీ లేకపోతే వేరే విధంగా లేదు అనే విధంగా కూడా కొంత కామెంట్స్ కూడా మంత్రులు అయితే చేయడం జరిగింది. అయితే దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా 750 రూపాయలు వాలంటీర్లకు ఇవ్వాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన కూడా వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తాము చేస్తున్నటువంటి పనికి అదనంగా వర్క్ జోడిస్తూ తక్కువ వేతనం ఇవ్వటం ఎంతవరకు సమంజసం, 750 రూపాయలు ఏం చేసుకోవాలనే విధంగా కూడా అనేక మంది ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అదంతా కూడా కొంత సాగినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత సమ్మెను కూడా చాలా మంది విరమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆ సమ్మెలో పాల్గొన్న వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాలంటీర్లు కానీ లేకపోతే విధులకు హాజరు కాకుండా ఉన్నటువంటి గ్రామ సచివాలయ వాలంటీర్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేటటువంటి పరిస్థితి చేస్తుంది. వాళ్ళని కూడా విధుల నుంచి తొలగించాలనే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా వాలంటీర్లని తొలగిస్తూ కూడా ఉత్తర్వులు అయితే ఇప్పటికే జారీ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పరిధిలో 35 మంది గ్రామ వాలంటీర్లను తొలగించడం జరిగింది. తర్వాత మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కూడా ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరినీ కూడా వివరణలు తీసుకోవడంతో పాటు వాళ్ళందరినీ తొలగించే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఇది కొనసాగింపుగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా చూడాలి. కంపల్సరీగా వాళ్ళు ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా వివిధ వేల్స్ ద్వారా కూడా గుర్తించే పని అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి ఐపాక్ టీం సహాయంతో పాటు
అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళైతే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంతమంది వాలంటీర్లు వారి పరిధిలో ఉన్నటువంటి అధికారులను కలిసి సమ్మె నోటీసులు ఇవ్వడం కానీ తమకు జీతాలు పెంచడం చేయాలనే విధంగా కూడా కోరినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గుర్తించేటటువంటి పరిస్థితి అయితే చేస్తుంది. మరి ఈ తొలగింపుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 30 మంది 50 మంది అట్లా తొలగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అమలాపురంలో 15 మంది వాలంటీర్లను త్యాజ్యమమ్మలు ఇవ్వడం జరిగింది. కొంతమందిని అయితే తొలగించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఎక్కడ సమ్మెలో మాత్రం పాల్గొనలేదు అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సమ్మెలోనే పాల్గొన్నటువంటి వాలంటీర్లను తొలగించడం ఎంతవరకు సమంజసం అనే విధంగా కూడా కొంతమంది వాలంటీర్లు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం తమ యొక్క జీతాల పెంపుకు సంబంధించి వివిధ మాధ్యమాల ద్వారా ప్రశ్నించినటువంటి వాలంటీర్లకు మాత్రం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక షాక్ ఇస్తుందనే విధంగా చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ కూడా ఏరివేతకైతే పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంతమందిని తొలగించేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందో అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి వీళ్ళు కనుక తొలగింపులు జరుగుతూ ఉంటే కంపల్సరిగా మరోసారి సమ్మెకి ఏమైనా వాలంటీర్లు సిద్ధమవుతారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అనేక పార్టీలు కూడా వాలంటీర్లకు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో వ్యతిరేకించినటువంటి పార్టీలే ఇప్పుడు కొంతవరకు వాలంటీర్లకు కూడా సపోర్ట్ గా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ లో మరి వాలంటీర్లు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి.